యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎంత? వీడేంటి మమ్మల్ని చూసి తెగ టెన్షన్ పడుతున్నాడు. రేయ్, నన్నే చూస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎస్కేపోతాం కదా. ఏ ఆగో, ఆగిరా. ఎందుకురా పరిగెడుతున్నావు? నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు? ఆగమంటే పారిపోతున్నావు. సార్ సార్ ప్లీజ్ సార్, నన్నేం చేయదు సార్. ఆ రోజు మేము దొంగతనం చేయలేదు సార్. దొంగతనమా? వీడేంటి దొంగతనం అంటున్నాడు? ఏదో దాస్తున్నాడు. ఏంట్రా, దొంగతనం చేయలేదా? లేదు సార్, ఆ రోజు మేము గోడంలో దొంగతనం చేయాలని అనుకున్నాం, కానీ అది మా వల్ల కాలేదు సార్. ఆ అమ్మాయి మమ్మల్ని అడ్డుకుని కొట్టింది సార్. ఒక్క వస్తువును కూడా మేము తీసుకెళ్ళలేకపోయాం సార్. నిజం సార్. అమ్మాయే కదా అనుకున్నాం, కానీ మమ్మల్ని మామూలుగా కొట్టలేదు సార్. ఆ నొప్పులు ఇంకా ఉన్నాయి సార్. ఆ రోజు అప్పుడే మిమ్మల్ని చూసి మరింత భయం వేసి అక్కడి నుంచి పారిపోయాం సార్. మమ్మల్ని క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయం సార్. రై నిన్ను మీరని తెలియదు సార్. తెలిసే చేశావు. ఆ దొంగ ఎవరో కాదు, ఈ దొంగే. ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి. అటెంప్ట్ టు మర్డర్. తప్పు చేశాను. పాపం ఆ రోజు కృష్ణ నిజం చెప్తుంటే కూడా నేను వినిపించుకోలేదు. పాపం కృష్ణని చాలా అపార్థం చేసుకున్నాను. ఆడపిల్ల అన్న కనికరం కూడా లేకుండా పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాను. తనని చాలా బాధ పెట్టాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, పద. స్వీటీ, స్వీటీ, స్వీటీ. మమ్మ, ఐ హేట్ యు. ఏ డాటర్ మనసు అర్థం చేసుకోలేని ఏ మామ్కి లవ్ అనే మాటకి విలువ తెలియదు. లవ్ అంటే అది రాంగ్ వర్డ్ కాదు మమ్మ. కానీ నాకు గోరుముద్దలు కూడా తినిపించలేదన్నావు కదా. లవ్ అన్న మాటకి విలువ తెలిస్తే నీ పాపకి గోరుముద్దలు పెట్టే అదృష్టాన్ని వదులుకునేదానివే కాదు. నేను వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ ఐ హేట్ యు. స్వీటీ వెళ్ళిపోయిందా? స్వీటీ, 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 స్వీటీ. తారా, ఏమైంది తారా? ఏమైంది? ఏమైంది తారా? స్వీటీ బేబీ తన గదిలో కనపడడం లేదు. ఈ లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. తారా, ఏంటిది? ఎందుకు ఇలా చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళింది అది? ఇప్పుడు బాధపడండి, గొంతు పగిలేలా అరవండి.
పరువు స్టేటస్ అంటూ తనని హింసించి బలవంతంగా ఈ పెళ్లి చేయాలనుకున్నారు. తన బ్రతుకుతో ఆడుకోవాలనుకున్నారు. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో జీవితాన్ని పంచుకోలేక హిమ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. తనకి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు అని ఎంత చెప్పినా విన్నారా మీరు? హిమ మానసికంగా ప్రతిరోజు ఎంత నరకాన్ని అనుభవించిందో మీకు తెలీదు, నాకు తెలుసు. మీరు 9 మాసాలు మోసి కన్నారు, అంతే. అదే మీరు చాలా గొప్ప అనుకుంటున్నారు. కాదు, అది గొప్ప కాదు. కన్న బిడ్డకి ప్రేమని పంచడం గొప్ప. తన మనసుని అర్థం చేసుకోవడం గొప్ప. బిడ్డ జీవితాంతం ఎలా సంతోషంగా బ్రతుకుతుందో ఆ బ్రతుకు తనకివ్వడం గొప్ప. మీకు నచ్చిందిచ్చి ఇదే జీవితం హ్యాపీగా బ్రతికేయండి అంటే ఎవ్వరూ బ్రతకరు. ఇష్టం లేని బ్రతుకు ఎప్పటికీ చావుతోనే సమానం. ఇదే కర్మ ఇప్పుడు మీరు నా చెల్లికి పట్టించారు. ఇప్పుడే చెప్తున్నాను, తనకేదైనా కావాలి, అస్సలు క్షమించను. పదరా శ్రీకాంత్. ఏంటి తారా ఇది? తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. నా కూతురికి ఏం కాకూడదు. స్వీటీ, నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్తుంది? స్వీటీ ఇలా చెయ్యదే. ఎంతో డిసిప్లిన్డ్గా పెంచానే, ఇలా చెయ్యదే. అది ఏంటిది? సాగర్, నీకు దూరమై నేను బ్రతకలేను. మా అమ్మ నిన్ను కలవనివ్వదు. అందుకే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను సాగర్. అయ్యో, ఎక్కడున్నావు సాగర్? కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి హిమ కాల్ చేసా? అన్నయ్య, నేను కృష్ణని. కృష్ణ? అన్నయ్య, హిమ. అది జరిగిందన్నయ్య. నేను వచ్చేస్తున్నాను కృష్ణ. కృష్ణ, హిమ జాగ్రత్త. అలాగే. ఆటో అన్నా, త్వరగా పోనీ. హిమ.
బాగా కావాల్సిన అమ్మాయి. తనకు ఏదైనా మెంటల్గా ప్రెషర్ ఉందా? దేనికోసం పాపం టెన్షన్ పడిపోతుంది? పైగా తను ప్రెగ్నెంట్. ఈ టైంలో తను మానసికంగా చాలా హెల్దీగా ఉండాలి. అప్పుడే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఏంటన్నయ్య, డాక్టర్ చెప్పింది నిజమా? అవును కృష్ణ. అన్నయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం బాబాయ్కి తెలిస్తే ఏమైనా ఉందా? అసలే వాళ్ళ ఫ్యామిలీ మీద మంటెక్కిపోయి ఉన్నాడు. ఇది కానీ తెలిసిందంటే ఇంక అంతే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఈ విషయం మన మధ్య ఉండేలా చూడు కృష్ణ. ఇది కానీ బయటకు వస్తే దాస్తాం, ఓకే అన్నయ్య, కానీ ఎంతకాలం దాస్తాం? నిజం ఏదో ఒక రోజు బయట పడుతుంది కదా. ఐ నో కృష్ణ, బట్ బ్రెయిన్ అంతా స్ట్రక్ అయిపోయింది. ఏం చేయాలో ఆలోచించలేదు. అంతవరకు ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు. ప్రామిస్ చేయవా ప్లీజ్? ఏంటో అన్నయ్య, నువ్వు ఇలాంటి ట్విస్ట్ అవుట్ ఇస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే పద, హిమన్ చూద్దాం. ఈ అమ్మాయిని చూసారా? చూడలేదండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఒకసారి బాగా చూడండి. చూడలేదు సార్. ఎరా కనిపించిందా? లేదురా, అక్కడ కూడా కనుక్కున్నాను, వాళ్ళకు కూడా తెలియదు అన్నారు. సరే వేరే ఏరియాకి వెళ్దాం పదా. ఏంటి హిమ ఇదంతా? రోడ్డు మీద ఎండలో బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ రావడం ఏంటి? చూడు ఇప్పుడు ఎలా అయిందో. అసలు ఏమైంది హిమా? వదినా, మా అమ్మ 3 డేస్లో నా పెళ్లి చేస్తానని అన్నీ సిద్ధం చేస్తూ ఉంది. అసలు నేనెంత ఏడ్చినా వద్దని అంటున్నా, నా మాటే వినటం లేదు. రాధా, శ్రీకాంత్, ఏమైందిరా? హిమ కనిపించిందా? చెప్పండి రా, మాట్లాడరేంటి? నాన్న మీరు టెన్షన్ పడకండి. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానరా? హిమ కనపడకుండా వెళ్ళి ఇన్ని గంటలు గడుస్తోంది, అయినా ఇంతవరకు కనీసం తన జాడైనా తెలియలేదు. సిటీ మొత్తం చూడండి,
మా అమ్మాయి క్లాస్మేట్స్ ని కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి ప్లీజ్. హరి అప్. ఓకే మేడం, అలాగే. తారా, ఏమైంది? ఏమైనా తెలిసిందా? లేదు, స్వీటీ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందేమోనని కనుక్కోమన్నాను. ఎక్కడికి వెళ్ళుంటుందో అర్థం కావడం లేదు. ఇది నా పరువు తీయడానికి పుట్టింది. అవును, మీరు తనని కన్నదే పరువు కోసమని తెలియక ఇలా చేసింది. ఇప్పటికీ కన్న కూతురు ఏమైపోయిందో అనే బాధ లేదు మీ దగ్గర. మీ పరువు పోతుంది అంతే. ఏం చేసుకుంటారు ఈ పరువుని, స్టేటస్ని? వీటి కోసం సంతోషంగా జీవించే విలువైన కాలాన్ని, ప్రాణాన్ని తీసేస్తున్నారు. రాధా, నేను పరువు, ప్రతిష్ట, స్టేటస్ అని ఏదో బిల్డప్ కోసం పాకులాడుతున్నాను అనుకుంటున్నావా? బతకడం ఎవడైనా బతుకుతాడు, కానీ బతికే బతుక్కి విలువ ఉండాలి. నేనది హ్యాపీగా బతకూడదని దాన్ని టార్చర్ చేయడం లేదు. దాని హ్యాపీనెస్ కోసం ఎంతకైనా దిగజారిపోతాను, ఎలాగైనా ప్రవర్తిస్తాను అంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? నేను దాన్ని ఎలా కని పెంచాను, నా పేరు పలుకుబడిని కూడా అలాగే పెంచాను. ఈ రెండింటిలో ఏది నాకు దూరమైనా నేను భరించలేను. వాటిని నాకు దూరం చెయ్యాలని ప్రయత్నించినా ఏ ఒక్కరిని క్షమించను. నా స్వీటీని ఎలా తిరిగి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇదంతా ఆ సాగర్ గడి పని అని అర్థం అవుతుంది. తేలుస్తాను. నా కూతుర్ని తిరిగి ఇంటికి రప్పిస్తాను. ఏంటి ఇదంతా? ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం ఏంటి? వాళ్ళమ్మ గురించి తెలుసు కదా నీకు. మనకు కనిపిస్తేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇక అమ్మాయి ఇలా మన ఇంట్లో ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పు? ఆవిడకి తెలుసో లేదో అన్న విషయం కన్నా సాగర్ అన్నయ్య, హిమ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అనేది ముఖ్యం కదా. అమ్మా, ఇప్పుడు హిమ అన్నీ వదిలేసుకుని అన్నయ్య కోసం వచ్చేసింది. కృష్ణ, ఈ ప్రేమ విషయం ప్రేమించుకున్న వాళ్ళకి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్న నీకు ముఖ్యమేమో కానీ వాళ్ళని కన్నవాళ్ళకి కాదే. అసలు వీడి అమ్మాయిని ఇలా తీసుకొచ్చాడంటే మీ బాబాయ్కి తెలిసిందంటే ఊరుకుంటాడా? ఆ ఇంట్లో వాళ్ళ పేరెత్తితేనే మీ బాబాయ్కి నచ్చటం లేదే. ఆ రోజు చూసావు కదా, ఇంటికి పిల్లవాళ్ళన్నయ్య ఇదే విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగిందో. తెలుసమ్మా, బాబాయ్ ఒప్పుకోలేదని అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని వదిలేయాలా? సాగర్ అన్నయ్య హిమని ప్రాణంగా ప్రేమించాడమ్మా. ప్రాణమైనా వదిలేస్తా అంటున్నాడు, కానీ తనని వదలను అంటున్నాడు. 3 రోజుల్లో హిమకి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారక్కడ. ఈ సమయంలో అన్నయ్యని మనమైనా అర్థం చేసుకోవాలి కదా.